స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. నో అండి, నో కంప్లీట్. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి కంప్లీట్ వైబ్రేటింగ్ అండ్ మన బ్యాక్గ్రౌండ్ ఎస్ అండి, ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మీకు అలా తేడా, మూవీ విల్ బి గోయింగ్ అండి అంతే. ఇట్ విల్ వెరీ ఎంటర్టైనింగ్ మూవీ. సాంగ్స్, బాలేబాబు గారి డాన్స్, తమన్ గారి మ్యూజిక్ వెరీ హిట్. డాకు మహారాజ్ ఇస్ డాకు మహారాజ్, గేమ్ చేంజర్ ఇస్ గేమ్ చేంజర్. సినిమానే హైలైట్, మొత్తానికి అంతా బాగుంది. మీరు హైలైట్ వేరే స్పెషల్ ఏం లేదు, మొత్తానికి అన్ని బాగున్నాయి. బ్లాక్ బస్టర్ మూవీ చాలా బాగుందండి, ఎక్సలెంట్. బాలకృష్ణ అభిమానులందరికీ ఇది ఒక ఫెస్టివల్. ఆల్రెడీ అఖండ తర్వాత 3 సినిమాలు హిట్ అయినాయి, దాని తర్వాత ఇది 4వ సినిమా. బాలకృష్ణ గారిని కొత్తగా చూస్తున్నారు, బాబీ కోహ్లీ గారు న్యూగా చూపించారు. అందరూ చూడండి, మళ్ళీ చూడండి, నేను మళ్ళీ చూస్తాను. హైలైట్ సీన్ డాకుమారా సీన్స్ హైలైట్ సీన్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. చాలా అండి, చాలా. అఖండాలో బాలకృష్ణ గారికి ఎలా కలిసి వచ్చిందో చిన్నపాప సెంటిమెంట్ సేమ్ అలానే మళ్ళీ కలిసి వచ్చింది దీంట్లో కూడా. సో పిక్చర్ ఏం లేదండి, ఏం లేదు. బాబీ కోహ్లీ గారు న్యూ డైరెక్షన్ చూస్తారు దీంట్లో, చాలా బాగుంది. చూడండి మళ్ళీ. లేదండి, చాలా సెంటిమెంట్ బాగుంది, యాక్షన్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగుందండి. 3 times ప్రియురాలతో ఉండాల్సిన చిలిపి పనులు అన్నీ కలిపి చాలా బాగా యాక్ట్ చేశారండి. అంటే మామూలుగా టీచర్ అంటే ఒక గురువుని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది లాస్ట్ మెసేజ్. ఇప్పుడుండే జనరేషన్కి ఆయన ఎలా ఉండాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఒక మెసేజ్ చూపించారు. అది కరెక్ట్ అండి. ఇప్పుడున్న పిల్లలు ఎలా అంటే ఓటీటీస్ అని చెప్పేసి మొబైల్స్ అని చాలా ఉంటున్నారు కదా, అలా కాకుండా గురువుని రెస్పెక్ట్ ఇవ్వడము, అలాగే ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి అనేది బాగా ఒక మంచి మెసేజ్ చూపించారు. అసలు సూపర్ అండి. అంత తొందరగా అయిపోయిందని అనిపించింది. మళ్ళీ చూస్తాను, మూవీ మళ్ళీ ఇంకొకసారి కాదు, మళ్ళీ చూస్తాను. థ్యాంక్ యూ. మేమంతా సంక్రాంతికి వెళ్తున్నాము, సంక్రాంతికి వస్తున్నాము, మీరేం ఇండే ఉన్నారా, పిలవరా? బాక్స్ ఆఫీస్ ఎదురు చూస్తుంది, వెంకీ మామ ఎదురు చూస్తున్నాడు, మేము కూడా మీ కెమెరాలు పెట్టుకుంటే ఎట్లా? సో ఇదండి వెంకీ మూవీ, మన సంక్రాంతికి వస్తున్నాం, చూడడం జరిగింది. ఫస్ట్ హాఫ్ ఆనందంగా ఆహ్లాదంగా నడిచింది, ఎక్కడ పడితే అక్కడ నవ్వేసాము. బట్ సెకండ్ హాఫ్లో ఎక్కడ నవ్వాలో చెప్పలేదు మన డైరెక్టర్ గారు. ఇదొక పెద్ద. దాని తర్వాత వచ్చేసి ఒక అప్పులతో పుప్పులతో పేరు ఉంటుంది అండి. ఆ పిల్లని కాన్వర్జేషన్ మరి ఓవర్గా ఉంది. బట్ ఓవరాల్గా మూవీ పర్వాలేదండి ఫస్ట్ హాఫ్. అండ్ మన వెంకీ మామ కష్టాలు, రాత్రి కష్టాల కోసం ఒక సాంగ్ ఉంటుంది, గోదావరి గట్టు మీద అని. ఆ సాంగ్కి కంప్లైంట్స్ కూడా మళ్ళీ పాపం వెంకీ మామ కష్టాలకి, పక్కలోడు పెంకు పడిందని, అప్పారావు అప్పళ్ళు ఇరిగిపోయినాయని, వడియాలని అని చెప్పేసి ఈ ఒక కాన్వర్జేషన్తో ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి అది సంబంధం ఉందా లేదా తెలియదు కానీ మొత్తానికి మెసేజ్ ఇచ్చారు, గురువుని గుర్తించండి అనే కాన్సెప్ట్తో తీసుకొని వచ్చారు. బట్ ఓవరాల్గా మూవీ పర్వాలేదు. సంక్రాంతి పండుగ ఒకసారి వచ్చింది కాబట్టి మనం ఒకసారి చూడొచ్చు అని నేను అంటున్నాను అనమాట. అండ్ ఇంకో 2 అందాల కొండల మధ్య మన వెంకీ మామ నలిగిపోయాడు, మళ్ళీ బాగానే అనిపించింది నాకు కూడా. వావ్. సో ఇదండి ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్. ఓకేనా? రైట్. మేము ఎంగేస్తున్నాం సినిమా చూసి. బాగుంది, సూపర్. ప్లస్ పాయింట్ ఏం చెప్తారు మీరు మూవీలో? కామెడీ టైమింగ్స్ కానీ ఆసమ్ అండి. డాన్స్, కామెడీ, మెసేజ్ తో పాటు కామెడీ కూడా ఇచ్చారంట మూవీలో మీరు. హిలేరియస్, వెరీ హిలేరియస్. మీకు ఏది బాగా నచ్చింది మేడం మూవీలో? కామెడీ అండి, కామెడీ అండ్ వెంకటేష్ టైమింగ్ సాంగ్స్ ఎట్లండి? సూపర్. వీళ్ళు చెప్తారు. మీకేం నచ్చింది మూవీలో? కామెడీ టైమింగ్, ఇంకా వెంకటేష్ గారి కామెడీ బాగుందా? చాలా బాగుంది. డైరెక్షన్ అడిగారు. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి. చేసుకోవాలిగా రే పెట్టు ఏమన్నారని మా సార్ది ముందే వచ్చి ఏంది, ఎవరు రాలేదా? ఒకడే వచ్చినావా? ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతికి వస్తున్నాం, హిట్ కొడుతున్నాం అని వెంకటేష్ బాబు గారు ఆల్రెడీ చెప్పారు, చెప్పినట్టే చేశారు. చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్, బెస్ట్ కాన్సెప్ట్. ఈ రీసెంట్ మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి. బికాస్ ఆఫ్ మనకి ఎడ్యుకేషన్ నేర్పించే టీచర్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్. ఏదో చూసాం, వాళ్ళ దగ్గర చదువుకున్నాం, వాళ్ళు ఒక 4 మాటలు అనేసాం, అయిపోయింది అని చాలామంది అనుకుంటాం. బట్ మన కోసం, మన ఎదుగుదలకి ఉపయోగపడిన టీచర్లను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి కష్టంలో ఉన్నప్పుడు మనం తోడుండాలి. ఇది నాటే
అందరూ అనుకున్నట్టు ఏదో చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎందుకంటే మన ఎదుగుదలకు ఉపయోగపడిన వాళ్ళకి మనం ఉపయోగపడకపోతే మన లైఫ్ ఎందుకు? మీరు ఏ జాబ్ చేస్తున్నారో లేకుంటే బిజినెస్ చేస్తున్నారో ఎక్కడో ఓ చోట వాళ్ళు నేర్పించిన పాఠం ఇది గుర్తుపెట్టుకొని మనం బతికితే చాలా హ్యాపీగా ఉంటుంది. పార్ట్ ఆఫ్ దిస్ ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి పెళ్ళైన ప్రతి మగాడికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ తర్వాత పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేదే మెయిన్ థింగ్ దీంట్లో. చాలా అంటే చాలా యునానిమస్గా చెప్తున్నా, వెంకటేష్ బాబు గారు సంక్రాంతికి వస్తే ఆపే మగాడు లేడు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ యాక్టింగ్. అసలు ఐశ్వర్య రాజేష్ గారి యాక్టింగ్ కానీ మీనాక్షి గారి యాక్టింగ్ కానీ కుమ్మేశారు. ఫస్ట్ హాఫ్లో బుడ్డోడు ఉంటాడు భయ్య, ఆ బుడ్డోడు చేసే కామెడీకి పడి 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 చచ్చిపోవాల్సింది. అసలు వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ మొత్తం బుడ్డోడే హోల్డ్ చేసేసాడు. సెకండ్ హాఫ్కి వస్తే కొన్ని చోట్ల చిన్న చిన్న ల్యాగ్లు, అంటే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ సీక్వెన్సెస్ కొంచెం ఇబ్బంది పెట్టినా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కుమ్మేశారు అందరూ. మెయిన్ ఆ కాన్సెప్ట్, ఆ విలన్లతో ఫైట్ కావచ్చు వగేరా వగేరా అన్నీ సూపర్గా ఉన్నాయి. అందరికీ చెప్పేది ఒకటే మాట, హ్యాపీ సంక్రాంతి. ఈ సినిమాకి మాత్రం మీ భార్యతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, కొంచెం సంస్కారం నేర్చుకుంటారు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అందరూ అనుకుంటూ ఉంటారు టీచర్లు అంటే వస్తారు, డబ్బులు కట్టించుకుంటారు, చదువు చెప్తారని అనుకుంటాం. బట్ నీ లైఫ్ని నీకు పరిచయం చేసే ఫస్ట్ టీచర్ ఆయనే. సో దయచేసి రెస్పెక్ట్ దేమ్ అండ్ థ్యాంక్ యూ. కామెడీ మంచి కామెడీ చాలా బాగుంది. అనిల్ రావిపూడి తీసిన సినిమా కొత్తగా ఒక డిఫరెంట్గా లేడీస్కి కనెక్ట్ లెక్క ఉన్న సినిమా ఇది. ఒక మంచిగా విందు భోజనం అనుకోవచ్చు సినిమా. చాలా బాగుంది. ఇన్ని రోజుల దాకా మనం వెంకటేష్ చాలా రోజులు 2 times ఓటీలు చూసాం. మళ్ళీ తర్వాత స్క్రీన్ మీద కనిపించింది మళ్ళీ వెంకటేష్ గారు. సినిమా మాత్రం చాలా బాగుంది. డైరెక్షన్ కానీ కామెడీ కానీ చాలా బాగుంది. కొత్తగా తీసిర్రు. కామెడీ బాగుంది. కామెడీ ఒక గురువు అంటే ఏందో రెస్పెక్ట్ ఎంతో సినిమా తీసిండు. ఒక గురువుకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టు ఒక మనం మర్చిపోతూ గురువు అనేది ఒక సార్ అనేది మనకు గుర్తించి మనం పలకరియాలని మెసేజ్ చూపించిండు. అదొక మెసేజ్ చాలా బాగుంది. ఒక డిఫరెంట్గా పెట్టిండు, ఒక కొత్తగా పెట్టిండు. అదే సాంగ్స్ గోదావరి గట్టు మీద సాంగ్ కూడా, రామచిలక పాట కూడా చాలా రమణ బాగా తీసిన సాంగ్ కూడా ఒక డిఫరెంట్ సాంగ్. కామెడీ మాత్రం చాలా బాగుంది. అంటే మనం ఎప్పుడైనా చాలా అల్లు చూసేది కామెడీ చూస్తాం, ఇది ఒక కొత్త డిఫరెంట్గా చూసాం, మంచిగా తీసాం. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, నవ్యమైన నాణ్యమైన స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.